నేను గారెల పిండి మిక్సీ జార్‌లోనే రుబ్బుతానండి. అయినా కూడా పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా మంచి గుల్లగా వస్తాయి. ముందుగా గిన్నెలో ఒక కప్పు మినపగుళ్ళు వేసి, నీళ్లు పోసుకొని 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. వేరొక గిన్నెలో ఒక గుప్పెడు ఇడ్లీ రవ్వ వేసి, నీళ్లు పోసి ఒక గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. 3 గంటల తర్వాత మినపప్పు చక్కగా నానిపోతుందండి. నీళ్లతో శుభ్రంగా కడిగేసి. ఇప్పుడు మిక్సీ జార్‌లో అల్లం, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఒకసారి గ్రైండ్ చేసి, నానపెట్టుకున్న మినపగుళ్ళు వేసి, కొద్దిగా నీళ్లు పోసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుంటే పిండి ఇలా కొంచెం గట్టిగా ఉంటుందండి. ఇప్పుడు ఇంకొంచెం నీళ్లు పోసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసి, మూడోసారి కూడా కొద్దిగా నీళ్లు పోసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం నీళ్ళన్నీ ఒకేసారి పోసి గ్రైండ్ చేసుకోకూడదండి. ఇందులోనే మనం నానపెట్టుకున్న ఇడ్లీ రవ్వను కూడా గట్టిగా పిండేసి ఒక గుప్పెడు మాత్రమే వేసుకొని మీ రుచికి తగ్గ ఉప్పు కూడా వేసి పిండిని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకుంటేనే గారెలు గుల్లగా మెత్తగా వస్తాయండి. ఇప్పుడు అర స్పూను జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపేసి చేతిని నీళ్లతో తడి చేసుకొని మీకు నచ్చిన సైజులో పిండి ముద్దను తీసుకొని తడి కవర్ మీద మాత్రమే ఈ పిండి ముద్దను పెట్టుకోవాలి. పిండిని చేత్తో గట్టిగా ఒత్తకండి. ఇలా జస్ట్ ఒకసారి పైన ప్రెస్ చేసి మధ్యలో హోల్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ పిండిని తీసుకెళ్ళి కాగిన నూనెలో వేసి మీడియం ఫ్లేమ్‌లో 2 పక్కల ఎర్రగా ఎగే వరకు వేయించుకోవాలి. నూనెలో గారెలు వేసిన వెంటనే గరిటె పెట్టి తిప్పకుండా ఇలా కొంచెం పైకి తేలిన తర్వాత రెండో పక్కకు తిప్పుకోవాలి. మీరు పిండి రుబ్బుకునేటప్పుడు కొంచెం జారుగా అయిపోయిందనుకోండి, ఏమాత్రం కంగారు పడొద్దు. రుబ్బుకున్న పిండిని ఒక అరగంట సేపు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేయండి. చక్కగా గట్టిపడుతుంది. అప్పుడు గారెలు కూడా బాగా వస్తాయి. నేను చెప్పిన విధంగా ఒక్కసారి గారెలు ఇలా చేసి పెట్టండి. ఎంత బాగా వస్తాయో మీకే తెలుస్తుంది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా మంచి గుల్లగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి.